భీమాస్వాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఉచిత వైద్యం అందించేందుకు బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి సౌజన్యంతో ఈస్గాంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ కావడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ సందర్భంగా సర్కార్ ఒకవైపు ఎవరైతే వ్యాధుల బారిన పడ్డారో వారికి మందులు అదేవిధంగా వైద్యం అందిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు సర్కారు అప్రమత్తతను కొనసాగిస్తుంది. అదేవిధంగా వైద్య సిబ్బందిని ఏదైతే వైద్య సైన్యాన్ని గ్రామాల్లో అదేవిధంగా గూడాల్లో ఏదైతే వారిని అక్కడికి పంపించి వారు గ్రామాలని సందర్శించి డాక్టర్ల సైన్యం గ్రామాలను సందర్శించి వైద్యం అందిస్తుంది. మరొక వైపు తెలుగు మీడియా చరిత్రలోనే బిగ్ టీవీ కూడా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏ చరిత్రలో లేని విధంగా కూడా బిగ్ టీవీ ఒక మీడియా ఛానల్ ఏదైతే రోగులకి వైద్యం అందించేందుకు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బిగ్ టీవీ హెల్త్ క్యాంపులు నిర్వహించింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే ఈరోజు కొమ్రంభీం జిల్లా ఈస్గాంలోని క్యాంపు నెంబర్ 7లో ఏదైతే బెంగాలీలకి వైద్య క్యాంపు నిర్వహించి వైద్యం అందిస్తుంది. ముఖ్యంగా ఈ వైద్య క్యాంపుకు ఏదైతే వైద్యులు ఏదైతే సర్కార్కు సంబంధించిన వైద్యులు అదేవిధంగా ఏదైతే ఏఎన్ఎంకు సంబంధించిన సిబ్బందితో ఇక్కడికి వచ్చి వైద్యం అందిస్తుంది. ముఖ్యంగా రోగులందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. వచ్చిన రోగులందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సిబ్బంది ఏదైతే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అదేవిధంగా మిగతా ఏవైతే విష జ్వరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఏవైతే పరీక్షలన్నీ నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈస్గాం ఏదైతే ఉందో ఆ 13 ఈస్గాంలోని 13 క్యాంపులు ఉన్నాయి. ఆ క్యాంపులకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వ్యాధుల బారిన పడ్డారో వారందరికీ కూడా వైద్యం అందించేందుకు ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు కోసం ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు ముఖ్యంగా భారీగా తరలి వస్తున్నారు. ఏదైతే వర్షాకాల సీజన్ కావడంతో అనేక మంది కూడా దగ్గు, జలుబు బారిన పడ్డారు. అదేవిధంగా అస్వస్థకు గురయ్యారు. అదేవిధంగా ఏదైతే డెంగ్యూ వంటి వ్యాధులతోని కదులుదామంటే కూడా కదలలేని స్థితిలో చేరుకున్న పరిస్థితి. దాంతో బిగ్ టీవీ ప్రత్యేకంగా ఈస్గాంలో క్యాంపు నెంబర్ 7లో క్యాంపు నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందుల్ని పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా భారీగా మంది రోగులు తరలివచ్చి శిబిరంలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సందర్భంగా బిగ్ టీవీ చేస్తున్న ఏదైతే సేవా కార్యక్రమంలో డాక్టర్ క్రాంతి కుమార్ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు ఆయన ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, బిగ్ టీవీ నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపులో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుంది? అదేవిధంగా ఎలాంటి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు? నమస్కారం. బిగ్ టీవీ ఇంకా మా కొలాబరేషన్లో జరిగిన ఈ ప్రోగ్రాంలో బాసంతి నగర్ విలేజ్ నంబర్ 7లో ఈ మెగా క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనకు తెలిసిన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, టైఫాయిడ్ జ్వరాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. దాంట్లో చాలామంది ముసలిగా ఉన్నవాళ్ళు హాస్పిటల్ వరకు రాలేకపోయి ఉంటారు. అందుకే మేమే ఈ గ్రామంలో వచ్చి మలేరియా టెస్టులు కానీ, చికెన్ గునియా టెస్టులు, డెంగ్యూ టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ లాగా ఉంటే దానికి సరైన వైద్యం అందిస్తున్నాము. ఇది చేయడంతో జనాలకి చాలా సంతృప్తిగా ఉన్నది. ఇంకా బిగ్ టీవీ కొలాబరేషన్లో ఇది చేయడం అనేది చాలా బాగా జరిగింది. ముఖ్యంగా రోగుల సంఖ్య చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా ఒక సామాజిక బాధ్యతను మీడియా ఛానల్ ఒక సామాజిక బాధ్యతను నెత్తినేసుకొని ఈ విధంగా గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించడం, అందులో మీరు పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇది రెయినీ సీజన్ కాబట్టి మనకు చూస్తే చాలా వరకు టైఫాయిడ్ కేసులు ఇంకా మలేరియా కేసులు కనిపిస్తుంటాయి. కాబట్టి వాళ్ళ ఊర్లో వచ్చి టెస్టులు చేసి మరి వైద్యం అందించడం అనేది వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉన్నది. అలాగే మీరు బిగ్ టీవీ తరఫు వచ్చి ఈ పిహెచ్సి అంటే గవర్నమెంట్ సైడ్తో మీరు కొలాబరేట్ అయ్యి చేయడం అనేది చాలా గొప్ప పని. అందుకే జనాలు చాలా మెచ్చుకుంటున్నారండి. ఇది డాక్టర్ క్రాంతి కుమార్ చెప్తున్న మాట. ముఖ్యంగా మీడియా ఛానల్ బిగ్ టీవీ ఒక సామాజిక బాధ్యతను తీసుకొని ఈ విధంగా ఏదైతే గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించడం, అదేవిధంగా ఆ హెల్త్ క్యాంపుల్లో సర్కారుకు సంబంధించిన వైద్య సిబ్బంది, వైద్య సైన్యం అంతా కూడా ఒక అప్రమత్తతగా పనిచేస్తుంది, అంకిత భావంతో పనిచేస్తుంది. అందులో తాను పాల్గొనడం కూడా క్రాంతి కుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఎవరైతే
ఎవరైతే వైద్య శిబిరంలో వైద్యం తీసుకోవడానికి వచ్చిన మరొక వ్యక్తి ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఒక మీడియా ఛానల్గా ఇక్కడ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, అందులో మీరు చికిత్స తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మెగా మెడిసిన్ క్యాంప్ అనేది రావడం వలన ఇక్కడ మంచిగా ఉంది. కావున ఇక్కడ దూరం ఉన్నది హాస్పిటల్, ఇక్కడ క్యాంప్ వేసినాక మాకు మంచిగా ఉంది, ఫెసిలిటీ బాగా వస్తుంది. వయసు ఉన్నారు, జ్వరాలు, డెంగ్యూ ఇలాంటి జ్వరం వస్తుంది. దానివల్ల మెడిసిన్ మాకు మంచిగా దగ్గరగా అందుతుంది. ఇది ఎవరైతే ఇక్కడ ఉన్న రోగి సైతం ఏదైతే సామాజిక బాధ్యతను తీసుకొని మీడియా ఛానల్ ఈ విధంగా ఏదైతే 7 నెంబర్ క్యాంపులో మెగా వైద్య శిబిరం నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఈస్గాం పరిధిలోని 13 క్యాంపులు ఉన్నాయి, 13 క్యాంపుల్లో ఏదైతే 7 నెంబర్ క్యాంపు నిర్వహించడం, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న అనేక క్యాంపులు అంటే 13కి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా వైద్య శిబిరంలో వైద్యం తీసుకుంటున్నారు. అదేవిధంగా ఉచితంగా మందులు తీసుకుంటూ చికిత్స పొందుతున్నామని రోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.